ఫొటోస్ని స్లైడ్ షో చేసి బ్యాక్గ్రౌండ్ నుంచి వాయిస్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి అనుకున్నారు కదా. నో, ప్రొమీథియస్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. నాకు ఈ మూవీ ఇంత స్పెషల్ అనిపించడానికి కారణం ఇంజనీర్స్. అందరికీ కూడా అదే రీజన్ అయి ఉంటుంది. సో ఈ మూవీ చూసిన దశ బాగానే ఉన్నా కానీ చూసిన తర్వాత చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇప్పుడు ఆ క్వశ్చన్స్కి కొన్ని థియరీ ప్రకారం ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటే అన్ని ఆన్సర్స్ కరెక్ట్ నేను చెప్పలేను, కాకపోతే కొన్ని థియరీస్ ప్రకారం ఇవి జరుగుండొచ్చు అంతే. మీరు ఆల్రెడీ ప్రొమీథియస్ మూవీ చూసినట్టయితేనే ఈ వీడియో చూడండి. ఇప్పుడు నాకు నరేట్ చేసుకుంటూ చెప్పినా అనుకోండి, ఈ వీడియో చాలా లెంతీ అయిపోతుంది, మళ్ళీ మీకు చూడడానికి కూడా బోర్ కొడుతుంది. కాబట్టి మీరు ఆల్రెడీ మూవీ చూసి ఇక్కడికి రండి. సో మీకు అక్కడ మిగిలిపోయిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తాను. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ప్రొమీథియస్? 3.2 బిలియన్ ఇయర్స్కి ముందు ఇంజనీర్స్ మన భూమి మీదకి వచ్చి మానవ జాతిని సృష్టిస్తారు. అండ్ తర్వాత మళ్ళీ వచ్చి చంపాలనుకుంటారు, కానీ ఏదో కారణంగా వాళ్ళు అక్కడ 2000 ఇయర్స్ ఆగిపోతారు. ఈ లోపల హ్యూమన్స్ బాగా డెవలప్ అయిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇది మూవీ పాయింట్. ఇంజనీర్స్ ఎవరు? సో ఇంజనీర్స్ ఆర్ హ్యూమనాయిడ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేస్. మనకి ఇంజనీర్ ఫస్ట్ అపీరెన్స్ 1979లో వచ్చిన ఏలియన్ మూవీలో ఉంటుంది. సో సెకండ్ అపీరెన్స్ ప్రొమీథియస్. అక్కడ స్పేస్ జాకి, ఇక్కడ ఇంజనీర్, అంతే తేడా. సో 3.2 బిలియన్ ఇయర్స్కి ముందు ఇంజనీర్స్ భూమి మీదకి వస్తారు. దాంట్లో ఒక ఇంజనీర్ ఒక మిస్టీరియస్ సబ్స్టెన్స్ తాగుతాడు. ఇంటూ ద ప్రొమీథియస్ స్క్రిప్ట్ ఆ సబ్స్టెన్స్ అనేది ఒక డీకన్ బ్లడ్. సో అది తాగిన తర్వాత తన డిఎన్ఏ చేంజ్ అయిపోతుంది. అతను పక్కనున్న వాటర్ ఫాల్లో పడిపోతాడు, కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతాడు. సో అతను డిజాల్వ్ అయిపోయిన తర్వాత అతని డిఎన్ఏ నుండి భూమి మీద లైఫ్ ఫామ్ అవుతుంది. ఆ వాటర్ నుండి లైఫ్ ఫామ్ అవుతుంది. హూ ఈజ్ పీటర్ వేలాండ్? 2004లో వచ్చిన ఏలియన్ వర్సెస్ ప్రెడేటర్ మూవీ గుర్తుందా? దాంట్లో క్లైమాక్స్ చనిపోతాడు చూసారా, బిషప్ వేలాండ్, అతని కొడుకే పీటర్ వేలాండ్. సో పీటర్ వేలాండ్ బ్యాక్గ్రౌండ్ చాలా ఎక్కువనే ఉంటుంది, ఇప్పుడు చెప్తే చాలా లెంత్ అయిపోతుంది వీడియో. సో పీటర్ వేలాండ్ ఒక ఆండ్రాయిడ్ రోబోట్ని కనిపెడతాడు, పేరు డేవిడ్. సో డేవిడ్ని యాక్టివేట్ చేసిన కొన్ని మినిట్స్కి పీటర్ వేలాండ్కి డేవిడ్కి మధ్యలో ఒక కన్వర్జేషన్ నడుస్తుంది. దాంట్లో ఆ కన్వర్జేషన్లో పీటర్ అంటాడు, నువ్వు నాకు ఒక కొడుకు లాంటోడివి అని డేవిడ్ చెప్తాడు. సో పీటర్ వేలాండ్ మనుషులు నేచర్ నుంచి వచ్చిర్రు అని నమ్మడు. సో మనుషులు ఎవరో క్రియేట్ చేసిర్రు, వాళ్ళు ఎవరో కనిపెడదామని డేవిడ్ చెప్తాడు. కానీ డేవిడ్, నాకిప్పుడే సమస్తం అర్థమైంది. మీ సృష్టికర్తను అన్వేషిస్తున్నారు. నా సృష్టికర్త ఎవరో తెలుసు. నేను మీ ఆవిష్కరణని, మీకు నేను సేవ చేయాలి. ఎందుకంటే మీరు మానవుడు, మీరు మరణిస్తారు, నేను మరణించను అని అంటాడు. మీరు అర్థం చేసుకోవచ్చు, పీటర్ వేలాండ్ డేవిడ్ని క్రియేట్ చేసిన తర్వాత పీటర్ వేలాండ్ తనకు తను గాడ్ లాగా ఫీల్ అవుతాడు. కానీ మరణం నుండి తప్పించుకోవడానికి తనకున్న ఆప్షన్ తన క్రియేటర్స్ని కలిసి అడగడమే. సో ఇంకా ఇంజనీర్స్ మీద రీసెర్చ్ చేపిస్తాడు. అండ్ ఆ ప్రొమీథియస్ షిప్కి ఖర్చు కూడా పీటర్ వేలాండ్ పెడతాడు, ఆ క్రూ మెంబర్స్ అందరికీ. ఎలిజబెత్ షాకి గుహలో కనిపించిన మ్యాప్ నిజంగా ఇన్విటేషన్ కాదా? ఇక్కడ రెండు థియరీస్ ఉన్నాయి. ఒకటి అది ఇన్విటేషన్ అని చెప్పడానికి, ఒకటి వార్నింగ్ అనడానికి. ఫస్ట్ థియరీ ప్రకారం LV-223 మీద ఉన్న ఇంజనీర్స్ అక్కడ నుండి మానవ జాతిని మానిటర్ చేస్తుంటారు. అంటే మనవలు అక్కడ వచ్చేదాకా వెయిట్ చేస్తారనమాట. సో దట్ జడ్జిమెంట్ ఇవ్వచ్చు మానవుల బిహేవియర్ని బట్టి, వాళ్ళని ఇంజనీర్స్ హోమ్ ప్లానెట్కి అలో చేయొచ్చా లేదన్న దాని మీద. సో సెకండ్ థియరీ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ మనుషులు పుట్టుకతోటే వైలెంట్ క్రియేచర్స్. వీళ్ళు ఒకరినొకరు చంపుకోవడం, రిచ్ పూర్ అని భేదాలు పెట్టుకోవడం, అండ్ వారని చంపుకోవడం, హోమ్ ప్లానెట్ని తగలబెట్టడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో దట్ ఇంజనీర్స్ ఆఫ్టెన్గా విజిట్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది హ్యూమన్స్ ఆర్ వెరీ డేంజర్ అని. అందుకే వాళ్ళు మేము అక్కడ నుంచి మిమ్మల్ని చూస్తున్నామని ఒక మ్యాప్ గీస్తారు. మేము మిమ్మల్ని చూస్తున్నాం, మీరు కాము ఉండండి, ఇట్లా రెచ్చిపోకండి అని. అయినా సరే హ్యూమన్స్ బిహేవియర్ అసలు మారకుండా ఇంకా వైలెన్స్ ఎక్కువైపోవడంతో ఇంజనీర్స్కి అర్థమైపోతుంది ఇదంతా కాని పని అని చెప్పేసి ఇంకా వాళ్ళ కోపిక నశించి అండ్ దెన్ దే డిసైడ్ టు వానిష్ ద హ్యూమానిటీ ఆన్ ఎర్త్. బ్లాక్ బుక్ నింపుకొని ఆల్మోస్ట్ భూమికి బయలుదేరే టైంకి ఏదో కారణంగా వాళ్ళు ఆగిపోతారు. సో దట్ 2000 ఇయర్స్కి ఇంకా హ్యూమన్స్ బాగా డెవలప్ అయిపోయి ఆ వార్నింగ్ని ఇన్విటేషన్ అనుకొని LV-223 ప్లానెట్కి వెళ్ళిపోతారు. సో ఈ టూ థియరీస్లో మీకు ఏది రియలిస్టిక్ అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంజనీర్స్ ఎలా చనిపోయారు? సో దీనికి మనకి ఒరిజినల్ రీజన్ అయితే కరెక్ట్గా తెలియదు ఎందుకు చనిపోయారు అనేది. కాకపోతే డేవిడ్ హోలోగ్రాఫ్ ఫుటేజ్ని యాక్టివేట్ చేసినప్పుడు మనకు ఒక సౌండ్ వినిపిస్తుంది, ఒకసారి వినండి. విన్నారు కదా? ఇప్పుడు ఇంకో సౌండ్ వినండి. ఇక్కడ ఈ రెండు సౌండ్స్ సేమ్ ఉన్నాయి. మనకి ఫుటేజ్లో ఇంజనీర్స్ దేని నుంచో తప్పించుకున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళని వెంటాడుతుంది డీకన్ కావచ్చు. అనుకోకుండా ఇంజనీర్స్ బ్లాక్కి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళ నుండి ఒక డీకన్ బయటకు వచ్చినచ్చు. ఇక్కడ ఇంకో ఇంజనీర్ కావాలని తల కింద పెట్టి చనిపోతాడు. తను తప్పించుకున్నట్టు ఉండదు, ఆడ కావాలని చనిపోయినట్టు ఉంటుంది. సో ఆ ఇంజనీర్ అంతకు ముందుకే బ్లాక్కి ఎక్స్పోజ్ అయి ఉండొచ్చు.
తనలో నుండి కూడా ఇంకో డీకన్ బయటికి రాకుండా తనని వేరు చేసుకుని ఉండొచ్చు తను. ఒరిజినల్ రీజన్ మనకు తెలియదు, మేబీ ఏలియన్ అవేకనింగ్ మూవీలో చూపిస్తుండొచ్చు. వాట్ ఆర్ ద మిరల్స్ అండ్ ద గ్రీన్ స్టోన్. ఆ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళంగానే డాక్టర్ హాల్వేకి అక్కడ ఒక డీకన్ స్టాచ్యూ కనిపిస్తుంది. ఒక జీసస్ క్రైస్ట్ లాగా ఒక పోజ్ ఉండి ఒక డీకన్ స్టాచ్యూ కనిపిస్తుంది. దాని ముంగల ఒక గ్రీన్ కలర్ స్టోన్ కనిపిస్తుంది. దీంట్లోకి మన దగ్గర ఆన్సర్స్ లేవు, అసలు లేవు. మేబీ నెక్స్ట్ మూవీస్లో వస్తుండొచ్చు, కానీ కరెక్ట్ ఆన్సర్ అయితే లేదు. థియరీ ప్రకారం ఆ గ్రీన్ కలర్ స్టోన్ ఏదైతే ఉందో అది ఆ ఛాంబర్ మొత్తం అట్మాస్ఫియర్ని కంట్రోల్లో ఉంచుతుండొచ్చు. ఇంజనీర్ తల వేరైనా 2000 years వరకు అది ఒక మంచి స్టేట్లో ప్రిజర్వ్ అయి ఉంటుంది. సో ఆ గ్రీన్ స్టోన్ని ఆ ఛాంబర్ అట్మాస్ఫియర్ మొత్తాన్ని కంట్రోల్లో ఉంచుతుండొచ్చు. ఆ డీకన్ మ్యూరల్ గురించి మన దగ్గర పెద్ద ఇన్ఫర్మేషన్ కూడా లేదు. థియరీ ప్రకారం ఏంటంటే అది ఇంతకుముందుకి ఇంజనీర్స్ కంటే ముందు నుంచే ఉన్న జంతువు కావచ్చు, దాని DNA నుండి బ్లాక్ ఇంజనీర్స్ తయారు చేస్తుండొచ్చు. కరెక్ట్ ఆన్సర్ అయితే తెలియదు, ఇది జస్ట్ ఒక థియరీ అంతే. దీని గురించి పెద్ద థియరీస్ కూడా ఏం లేవు. వై డేవిడ్ పాయిజన్ హాల్వే? ఆబ్వియస్లీ డేవిడ్ ఒక విలన్, కానీ డేవిడ్ చేసిన ఈ పనికి ఒక పర్పస్ ఉంది. ఈ ప్రొమీథియస్ క్రూ మెంబర్స్ అందరి మోటివ్ ఒకటే, వాళ్ళ క్రియేటర్స్ని కలుసుకోవాలి, వాళ్ళు ఎందుకు క్రియేట్ చేసారో తెలుసుకోవాలి. కానీ డేవిడ్ పర్పస్ మాత్రం అది కాదు, డేవిడ్ పర్పస్ వేరు. డేవిడ్ తన క్రియేటర్ అయిన పీటర్ విలన్కి మరణం లేకుండా చేయాలి, అది మాత్రమే తన ముంగలున్న ఒక పెద్ద పర్పస్, టాస్క్ ఏదని అనుకోండి. సో ఎప్పుడైతే వాళ్ళు లోపలికి ఎంటర్ అయిన తర్వాత హోలోగ్రాఫ్ ఫుటేజ్ చూసినప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది 2000 years ముందే ఇంజనీర్స్ అందరు చనిపోయారు. సో ఇప్పుడు డేవిడ్ దగ్గర వేరే ఆప్షన్ లేదు పీటర్ విలన్ని బతికించడానికి. కానీ తన ముంగలున్న ఒకే ఒక ఆప్షన్, ఆ ఛాంబర్లోకి ఎంటర్ అయిన తర్వాత బ్లాక్ ఆంపిల్ని చూస్తాడు. సో డేవిడ్ ముంగలున్న అది ఒకటే ఆప్షన్, ఇంకేం ఆప్షన్ లేదు. సో ఆ బ్లాక్ ఇట్స్ ఆర్గానిక్. సో దాన్ని తోటి పీటర్ విలన్కి మరణం లేకుండా చేయొచ్చు అనుకుని భావించి దాన్ని తీసుకెళ్తాడు షిప్లోకి. సో ఆ రోజు నైట్ డేవిడ్ పీటర్ విలన్ క్రయో స్లీప్లో ఉంటాడు. సో క్రయో స్లీప్లోనే మాట్లాడతాడు డేవిడ్ పీటర్ విలన్ తోటి. పీటర్ విలన్ డేవిడ్కి ట్రై హార్డర్ అని చెప్తాడు. మేబీ పీటర్ విలన్ ఇండైరెక్ట్గా షిప్లో ఉన్న క్రూ మీద టెస్ట్ అయ్యి ఆ బ్లాక్ గూని మేబీ అది ఇట లైఫ్ని పెంచొచ్చేమో అని. వీటికి డాక్టర్ హాల్వే మాత్రమే మెయిన్ టార్గెట్ కాదు, షిప్లో ఉన్న ఇంకెవరైనా అయ్యుండొచ్చు. కాకపోతే డాక్టర్ హాల్వే మాటలు విన్న డేవిడ్కి ఆఫ్ కోర్స్ తీటలేసింది. సో డేవిడ్ ఇంకా డాక్టర్ హాల్వేని ఎంచుకున్నాడు. బ్లాక్ గూని కలిపే ముందు డేవిడ్ డాక్టర్ హాల్వేని అడుగుతాడు, మీ క్రియేటర్స్ గురించి తెలుసుకోవడానికి నువ్వు ఎంత దూరం వెళ్తావా అంటే డాక్టర్ హాల్వే ఆబ్వియస్గా ఎంత దూరం వెళ్తా అంటాడు. సో ఇండైరెక్ట్గా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే డేవిడ్ డాక్టర్ హాల్వేకి బ్లాక్ గూని కల్పిస్తాడు, లాస్ట్ మూమెంట్లో ఇస్తాడు. వాట్ ఈస్ దట్ ఏలియన్ స్నేక్? ఆ ఏలియన్ స్నేక్ ఏదో కాదు, మీరు సీన్లో చూసి ఉంటే రూమ్ అట్మాస్ఫియర్ చేంజ్ అవడంతో బ్లాక్ గూ స్వెట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. సో ఆర్గానిక్ ఉంది కదా, అది ఎవాల్వ్ అవుతుంది, ఇంకా అదొక స్నేక్ లాగా ఎవాల్వ్ అవుతుంది. ఆ స్నేక్ ఏదో కాదు, బ్లాక్ గూయే, కాకపోతే ఎవాల్వ్ అయింది అంతే. జస్ట్ ఆ రూమ్ అట్మాస్ఫియర్ చేంజ్ అవడంతో అట్లా ఎవాల్వ్ అయింది అంతే. డాక్టర్ షా ప్రెగ్నెంట్ ఎలా అయింది? నాకు తెలిసినంత వరకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అందరికి తెలుసు. ఒకవేళ తెలియకపోతే చెప్తున్నా, ఇప్పుడు ఇందాక చెప్పిన కదా డేవిడ్ డాక్టర్ హాల్వేకి బ్లాక్ గూని కల్పిస్తాడు. సో ఆ బ్లాక్ గూ తాగిన డాక్టర్ హాల్వే బాడీ మొత్తం ఇమ్మీడియట్గా ఇన్ఫెక్ట్ అయిపోతుంది ఆ బ్లాక్ గూ తోటి. తర్వాత డాక్టర్ హాల్వే ఎలిజబెత్ షా రూమ్కి వెళ్తాడు. అక్కడ వాళ్ళు సెక్స్ చేసినప్పుడు ఇంకా ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటాడు కాబట్టి డాక్టర్ హాల్వే ఇంకా ఎలిజబెత్ షా ఇంప్రెగ్నెంట్ అవుతుంది. ఒక ఆక్టోపస్ లాంటి ఫేస్ తోటి ఇంప్రెగ్నెంట్ అయిపోతుంది. అలా తను 10 hours 3 months ప్రెగ్నెంట్ అవుతుంది. ఇంజనీర్ సోమ్ ప్లాట్ మనకు చూపించలేదు, కాకపోతే దాని పేరు మాత్రం ప్యారడైజ్. ఎలిజబెత్ షా భూమి మీదకి ఎందుకు రాలేదు? అంత ట్రాజెడీ జరిగిన తర్వాత, ఇంజనీర్ అంత వైలెంట్గా రియాక్ట్ అయిన తర్వాత కూడా ఒక షిప్ దొరికినా సరే ఎలిజబెత్ షా భూమికి రాదు, ఇంకా వాళ్ళ హోమ్ ప్లానెట్ ప్యారడైజ్కి వెళ్ళాలనుకుని డిసైడ్ అవుతుంది. సో ఎందుకు డిసైడ్ అవుతుంది అంటే, చూడండి ఎలిజబెత్ షా చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోతుంది, కొన్ని రోజులకు వాళ్ళ నాన్న ఎబోలాతో చనిపోతాడు, ఇక్కడ ఆమె బాయ్ ఫ్రెండ్ వైరస్ వచ్చి చనిపోతాడు, అండ్ ఎలిజబెత్ షా ఇన్ఫర్టైల్, తను పిల్లల్ని కనలేదు. సో ఇప్పుడు ఆమెకి ఇంటికి వెళ్ళడానికి పెద్ద రీజన్స్ కూడా ఏం లేవు, ఇంటికి వెళ్ళడానికి ఆమెకి ఏం మిగలలేదు. అండ్ ఆమెకు ఆన్సర్స్ కావాలి. ఇంజనీర్స్ వాళ్ళని క్రియేట్ చేసిన ఇంజనీర్స్ వాళ్ళని ఎందుకు చంపాలనుకుంటున్నారు, దానికి ఆన్సర్స్ కావాలి. అందుకే ఇంజనీర్స్ ఉన్న హోమ్ ప్లానెట్కి వెళ్ళాలనుకుని డిసైడ్ అవుతుంది. ఎలిజబెత్ షా ఎలా చనిపోయింది? ఎలిజబెత్ షా ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఏలియన్ కోర్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ వీడియోలో చెప్తా, ఈ వీడియోలో అయితే కాదు. సో ఇక్కడతో నాకు తెలిసినంత వరకు క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇంకేమైనా క్వశ్చన్స్ మిగిలి ఉంటే, నేను మిస్ అయితే కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఇక్కడ ఇంకో విషయం గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీలో కొన్ని మిస్టేక్స్ గమనించిన నేను. అంటే
మిస్టేక్స్ అని చెప్పలేను, కాకపోతే ఇవి నాకు న్యాచురల్గా అనిపించలేదు, ఏదో బలవంతంగా ఎవరో చేపించినట్టే కొట్టింది. లైక్ ఈ ఫీల్డ్ అతను పబ్స్ని రిలీజ్ చేసేది అతను మొత్తం మ్యాప్ అతను వాచ్ ఉంటుంది, అయినా సరే తప్పిపోతాడు, ఆ చిన్న దాంట్లో తప్పిపోతాడు. అండ్ నెక్స్ట్ తప్పిపోయిన వాళ్ళు తప్పిపోయినట్టు ఉండకుండా ఒక ఏలియన్ స్నేక్ని పెట్ చేస్తారు. ఇప్పుడు మనం మన భూమి మీద ఉన్న నార్మల్ స్నేక్స్ని పెట్ చేయము, వాళ్ళు ఏలియన్ స్నేక్స్ని పెట్ చేయాలనుకుంటారు. అదొక నాకు అసలు అంత న్యాచురల్ అనిపించలేదు. అసలు దాన్ని గెలకడం ఎందుకు, దారిన దాన్ని ఓనియచ్చు కదా, వీళ్ళ దారిన వీళ్ళు వెళ్ళొచ్చు కదా. లైక్ అది అక్కడ ఉన్న అది డేంజరస్, నేను డేంజర్ అనేది ఎక్స్పోజ్ చేస్తుంటుంది, ఇట్లా సౌండ్ చేయడం, రియాక్ట్ అవ్వడం, వైలెంట్గా రియాక్ట్ అవ్వడం ఇలాంటివి చేస్తుంటుంది. అయినా సరే వీడు పోయి దగ్గరకు పోయి బేబీ కమన్ ఏం చేసి చెయ్యి ఇరిచేసింది అంతే. సెన్స్ అసలు కొంచెం కూడా లేని సీన్ ఇది. సో వాళ్ళు చనిపోయిన తర్వాత కెప్టెన్ జానక్ అతని టీం మొత్తం లోపలికి వెళ్తారు చెక్ చేయడానికి. అప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళిద్దరు చనిపోయారని. లిటరల్గా ఒక కంట్లో నుంచి ఆ ఏలియన్ స్నేక్ బయటకు వస్తుంది. మళ్ళీ వీళ్ళు షిప్కి రిటర్న్ అయిన తర్వాత చనిపోయిన ఫీల్డ్ మళ్ళీ షిప్ ముంగల్కి వచ్చి నిలబడతాడు. కెప్టెన్ ఏం చూడకుండా డోర్ ఓపెన్ చేశాడు, వెపన్స్ లాంటివి ఏం లేకుండా. అసలు చనిపోయినోడు ఎట్లా తిరిగి వచ్చిన నమ్మిండు కెప్టెన్. అండ్ ఇక్కడ ఇన్ఫర్టైల్ అయిన ఎలిజబెత్ షా 10 అవర్స్లో 3 months ప్రెగ్నెంట్ అవుతుంది. అయినా సరే ఆ ప్రెగ్నెన్సీ గురించి ఒకటి పట్టించుకోడు ఆ షిప్లో. 3 months ప్రెగ్నెన్సీ అయిన అమ్మాయిని అసలు పట్టించుకోకపోవడం నాకు అసలు అది న్యాచురల్ అనిపించలేదు. అక్కడ ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది, 3 months ఇంకా పెరిగిపోతుంది, ఆమె బాధపడుతుంది, ఎవడు చూస్తలేడు. క్లైమాక్స్లో మిస్ వికర్స్ ఈ పీటర్ విలన్ కూతురు ఎస్కేప్ పాడ్ నుంచి బయటపడుతుంది. సో ఈ ప్రొమీథియస్ ఇంజనీర్ షిప్ క్రాష్ అయిన తర్వాత ఇంజనీర్ షిప్ కింద పడిపోతుంది. మిస్ వికర్స్ ఎట్లా చనిపోతుంది తెలుసా, ఆమె సైడ్కి పరిగెట్టలేక చనిపోతుంది. లైక్ షిప్ ఆమె మీద పడుతుంటుంది, సో ఆమె స్ట్రైట్గా పరిగెడుతుంటుంది. ఆమెకి సైడ్కి వెళ్తే ఏం కాదు, అయినా సరే ఆమె స్ట్రైట్గా పరిగెడుతుంటుంది. నాకు అసలు అర్థం కాలేదు. ఆమె ఎంత ప్యానిక్లు ఉన్నా సరే ఆమెకి సైడ్కి వెళ్ళే అంత టైం ఉంది, అయినా సరే వెళ్ళలేదు, స్ట్రైట్గానే పోయింది. అసలు మిస్టేక్స్ అన్ని పక్కకి పెడితే ఒక మంచి మూవీ, మంచి కాన్సెప్ట్. ఇంకా మీరు ఈ మూవీ చూడకపోతే వెళ్ళి చూడండి. అమెజాన్, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ తెలుగులో అవైలబుల్ ఉంది. అండ్ మీ దగ్గర మెంబర్షిప్ లేకపోతే మన ఉందిగా మూవీ రూల్స్, వెళ్ళి చూడండి.